హాయ్ అండి. నమస్తే. మై నేమ్ ఈజ్ రమణ. ఈరోజు మన యొక్క టాపిక్ సెలినిటీ. సెలినిటీ కోసం ఈ వీడియో ద్వారా మనం కాస్త క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెలినిటీ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఇన్ ది వాటర్. దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే 1000 గ్రామ్స్ ఆఫ్ వాటర్లో 1 గ్రామ్ ఆఫ్ సాల్ట్ ఉన్నట్లయితే దాన్ని 1 ppt అని, 1000 గ్రామ్ ఆఫ్ వాటర్లో 5 గ్రామ్ ఆఫ్ సాల్ట్ ఉన్నట్టయితే దాన్ని 5 ppt అని అంటూ ఉంటాం. అయితే ఈ సెలినిటీని ఏ విధంగా మనం మెజర్ చేస్తూ ఉంటామంటే రిఫ్లెక్ట్రోమీటర్ ద్వారా కానీ కండక్టివిటీ మీటర్ ద్వారా కానీ మన సెలినిటీని మెజర్ చేయొచ్చు. అయితే సెలినిటీ యొక్క యూనిట్స్ తీసుకున్నట్లయితే పీపీటీ అంటాం. పీపీటీ అంటే పార్ట్స్ పర్ 1000. సెలినిటీ యొక్క క్లాసిఫికేషన్ కూడా మనం చూసినట్లయితే 0 to 5 సెలినిటీ ఉన్నట్లయితే దాన్ని హోలిగో హెలైన్ అని, 5 to 18 సెలినిటీ ఉంటే దాన్ని మీసో హెలైన్ అని, 18 to 30 సెలినిటీ ఉంటే దాన్ని పాలీ హెలైన్ అని, 30 to 35 సెలినిటీ ఉంటే దాన్ని యూ హెలైన్ అని, 35 to 65 సెలినిటీ ఉంటే మెటా హెలైన్ అని, 65 అబోవ్ సెలినిటీ ఉంటే దాన్ని హైపర్ హెలైన్ అని పిలుస్తూ ఉంటాం. షీ యొక్క యావరేజ్ సెలినిటీ చూసినట్లయితే 35 ppt సెలినిటీ ఉంటుంది. సి యొక్క కాంపోజిషన్ చూసినట్లయితే మొట్టమొదటిసారిగా 1864లో జాన్ జార్జియో ఫార్చ్మర్ అనే సైంటిస్టు సిలో మేజర్ అయాన్స్ ఉన్నాయని గుర్తించడం జరిగింది. కానీ తర్వాత కాలంలో 1884లో విలియం డెట్మైర్ అనే సైంటిస్టు కాంపోజిషన్ సి యొక్క కాంపోజిషన్ని క్లుప్తంగా ఈ చార్ట్లో ఉన్న విధంగా కాస్త క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇప్పుడు మనం ప్రజెంట్ వనామీ కల్చర్లో చూసుకున్నట్లయితే సెలినిటీని బేస్ చేసుకొని 3 రకాలుగా కల్చర్ అనేది జరుగుతూ ఉంది. ఫ్రెష్ వాటర్ కల్చరు, బ్రాకిష్ వాటర్ కల్చరు, సెలైన్ వాటర్ కల్చరు. అసలు సెలినిటీని బేస్ చేసుకొని మనం ఏ విధమైన మినరల్ ప్రొఫైల్ మనం మెయింటైన్ చేయగలిగితే వనామీలో బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని మనం నెక్స్ట్ వీడియో ద్వారా కంప్లీట్గా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.